హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ అవునా నిజమా ఇది వచ్చేసి మా పెద్దబాబు బర్త్డే వీడియో అండి. మరి మీ దేవాంశ్ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా? అవునండి, బర్త్డే వాడిదే అనుకుంటున్నాడు. వాడు చిన్నపిల్లలు అంతే కదండి. మా పెద్దబాబు బర్త్డే అయినా కూడా వాడే కేక్ కట్ చేస్తా అని అంటున్నాడు, ఏడుస్తున్నాడు. అందుకే వాడితో కూడా కట్ చేయించాము. మీరందరూ అనుకుంటారు ఇక్కడ క్యాండిల్స్ ఎందుకు లేవు కేక్ మీద అని. అవునండి, మేమైతే కేక్ మీద క్యాండిల్స్ అయితే పెట్టాము ఎవరి బర్త్డే అయినా. ఎందుకు అంటే బర్త్డే రోజు క్యాండిల్స్ ఊదటం కరెక్ట్ కాదు అని మా వారి ఫీలింగ్. అందుకే మా వారికి నచ్చదు, అందుకే క్యాండిల్స్ అయితే కొనరు. మేము మా వారినే ఫాలో అవుతున్నాము. ఇంతకుముందు మా దేవాంశ్ బర్త్డే షార్ట్ కూడా పెట్టాను. ఆ వీడియోలో కూడా మేము మా దేవాంశ్కి బర్త్డేకి క్యాండిల్స్ అయితే పెట్టలేదు. చూసారు కదా ఇక్కడ వాడు ఎలా క్రీమ్ నాకుతున్నాడు నైఫ్ మీద. అందుకే ఇక్కడ మా వారు వచ్చేసి కేక్ లోపలికి తీసుకెళ్ళి కట్ పీసెస్ చేసుకొని రా అని చెప్తున్నారు. ఎందుకంటే మా చిన్న బాబుకి కోల్డ్ ఉంది, మొత్తం ఎవ్వరికి ఇవ్వడు వాడే కేక్ అంతా. అందుకే లోపలికి తీసుకెళ్ళి కట్ చేసుకొని పిల్లలకైతే పంచేసాము. అదైతే ఈ వీడియోలో అయితే కనిపించదు. మేమైతే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. మీరు ఇంతకంటే బాగా చేసుకోవచ్చు. మేమైతే ఏదో అలా సెలబ్రేట్ చేసుకున్నాము. నచ్చితే గనక నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను ఫొటోస్ యాడ్ చేస్తాను, చూసేయండి.
డిన్నర్ అయితే స్టార్ట్ చేసామండి. బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ స్టార్ట్ చేసాము. అందరం కలిసి తింటే చాలా బాగుంటుంది కదా. అవునండి, ఇలా అప్పుడప్పుడే కదా కలిసేది అందరం. ఇక్కడ అందరం కలిసి మాట్లాడుకుంటూ తింటున్నాము. నేను వచ్చేసి మా దేవాంశ్ అయితే ఫోన్ చూస్తున్నాడు, నేనైతే తినిపిస్తున్నాను. మా అమ్మ మా అందరికీ సర్వ్ చేసి తను కూడా తింటుంది. అమ్మలు అంతే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళే పని చేస్తారు, మన ఇంటికి వచ్చినా వాళ్ళే పని చేస్తారు. అమ్మ ఎప్పుడూ అమ్మే కదా, పిల్లల క్షేమమే కోరుకుంటుంది అమ్మ అంటే. వాయిస్ ఓవర్ ఇవ్వడం రావడం లేదు, ఎడిటింగ్ చేయడం రావడం లేదు, నేర్చుకుంటానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేనైతే బీమా సఖీలో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఆ వీడియో అయితే చేస్తానండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.